మీ డాక్టర్లందరినీ నేను ఒక క్వశ్చన్ అడగాలని ఎప్పటి నుంచో ఉండిపోయింది నాకు. ఇందాక ఆ డాక్టర్ గారిని కూడా అడగడం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్లలు ఆరోగ్యంగా లేకపోయినా, ఒంట్లో బాగోకపోయినా కోడిగుడ్డు తినండి బలంగా వస్తది. చికెన్ తినండి ప్రోటీన్స్ వస్తాయని సజెస్ట్ చేస్తారు కదా! ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? అని నేను తెలుసుకోవాలనుకున్నాను. అలాగే మా యొక్క ప్రేక్షకులకు కూడా తెలియజేయండి. చాలా మీకు మీకు వయసుకు మించిపోయిన క్వశ్చన్ వేశారు నన్ను. మీ యొక్క విజ్ఞానానికి నా ధన్యవాదాలు శ్రీరామ్ గారు. ఎన్ఎంసి ఛానల్ అధినేతగా శ్రీరామ్ గారిని ఈ క్వశ్చన్ అడిగినందుకు నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చినటువంటి పొరపాటు ఏంటంటే అలవాట్లో పొరపాటు. దాన్ని ఆసరాగా తీసుకుని ఈ సైన్స్ పరంగా చదువుకున్న డాక్టర్లు ఈ ఎనాటమీ ఫిజియాలజీలో నేర్చుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ యొక్క మాంసాహారాన్ని కోడిగుడ్ని పేషెంట్లకి చెప్పడం జరిగింది. అయితే ఒకటి, శాకాహారం అన్నది ఈ మాంసంలోనే లేదు. మాంసకృతులు ఉన్నాయి, మాంసంలో లేవు. కందిపప్పులు ఉన్నాయి, పొట్టు ధాన్యాల్లో ఉన్నాయి, కొన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి, దుంపకూరలు ఉన్నాయి. అది మాంసకృతులు అని చదువుకుని కర్మకాలి మాంసాన్ని తినమని చెప్తున్నారు వీళ్ళు. మాంసకృతులు తీసుకోవాలి, శరీరానికి తప్పదు. ఏ రకమైన మాంసకృతులు? మరి మాంసకృతులకి మాంసానికి అసలు ఏంటి డిఫరెన్స్? అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక్కొక్కటి తుపాకీ గుళ్ళు లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు. అయితే దానికి తగ్గ అనుభవం మా దగ్గర ఉంది కాబట్టి మేము తట్టుకుంటున్నాం. ఓ మాదిరి కనిపెట్టి అయితే మీరు అడిగితే చెప్పడానికి ఇక్కడ సిద్ధంగానే ఉన్నాం. మా ప్రేక్షకులందరికీ అందరి తరపున మేమే నేను ఫైట్ చేస్తా ఉన్నాను. ఉంటుంది మెడిటేటర్ దగ్గర. డాక్టర్లు మామూలు డాక్టర్ దగ్గర ఉండదు. ఎలవయా కోడిగుడ్డు తింటేనే వస్తుంది బలం, ఎలవయా అంటాడని. కానీ మనం ధ్యానంలో కాబట్టి అది విశేషంగా కూలంకుషంగా దాంట్లో ఉన్నటువంటి సమూలమైనటువంటి అర్థాన్ని మనం తెలియజేయదలుచుకున్నాము. అయితే ఈరోజు ఈ మాంసకృతుల యొక్క ప్రాధాన్యత శరీరానికి ఎంతో అవసరం. అయితే మాంసకృతులు ఉన్నాయి ఉత్పత్తి చేసేటువంటి చోట నుంచి మనం తీసుకోవాలి. ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి? భూగర్భం నుంచి, భూమిలో వచ్చినటువంటి వనమూలికల నుంచి, కాయగూరల నుంచి, పప్పు దినుసుల నుంచి అవి స్వతహాగా వచ్చి మన లోపలికి వెళ్ళాక తయారవుతున్నాయి. అవి ఒరిజినల్ మాంసకృతులు. ఈ యొక్క కోడి అనగా, మేక అనగా, ఈ గుడ్డు అనగా ఏంటంటే అవి ఒరిజినల్ మాంసకృతులు అవి తింటున్నాయి. వికృతమైనటువంటి మాంసాకృతిని ఈడు స్వీకరిస్తూ ఉన్నాడు మనిషి. వికృతమైనటువంటిది అది ప్రకృతి అయినది. ఏది? పప్పు ధాన్యాలు ప్రకృతి సహజమైన మాంసకృతులే. ఈ ప్రకృతికి ప్రతి సృష్టి అనే ప్రకృతికి మనం పెట్టాలి. ప్రకృతిని వికృతిగా మారుస్తుంది ఈ కోడి. అది మాంసకృతులు తీసుకుంటుంది. కానీ మాంసాన్ని ఈడు మానవుడు అజ్ఞానము చేత పరిజ్ఞానం పరిధిలో తక్కువైపోయి అమాయకత్వంలో సూక్ష్మంగా మాంసం తిను అని చెప్తూ ఉన్నారు. అది అత్యంత దారుణమైనటువంటి సమాచారము. అది కానే కాదు. మాంసకృతులు ఎక్కడి నుంచి తయారవుతున్నాయో మనం కూడా అలా తయారు చేసుకో. ఆ కోడి ఎలా తయారు చేసుకుంటుందో మాంసాన్ని మనం అలా తయారు చేసుకోవాలి. మనకే ఉంది మాంసం. కానీ భూమి ద్వారా వచ్చినటువంటి పప్పు దినుసుల ద్వారా మన శరీర నిర్మాణానికి సంబంధించిన మాంసకృతులు మనం తయారు చేసుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా మాంసాన్ని తినడం అన్నది ఈ శరీరానికి అత్యంత నీచమైన పని, దారుణమైన పని అని చెప్పేసి పిరమిడ్ స్విచ్ రోడ్ సొసైటీ మూవ్మెంట్స్ భావించింది. అంచేత తమరు అంజదా ఇందులో ఏమైనా గట్టిగా మాట్లాడితే ఏమనుకోవద్దు శ్రీరామ్ గారు. మా ఛానల్లో అన్ని గట్టిగా మాట్లాడేవి మేము తీస్తాం సార్. కాబట్టి మేము మిమ్మల్ని మా ప్రశ్నలతో ఏమైనా నొప్పించుంటే క్షమించగలరని కోరుతున్నాను. ఎంత మాత్రం కాదు, మా యొక్క శ్రోతలకు, వీక్షకులకు ఈ యొక్క మెసేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, మాంసకృతులకు మాంసానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకుంటారని, స్వయంగా ఎవరి శరీరాన్ని వారు ఈ ధ్యానానికి ఒక రథంలో ఉపయోగించుకుని అద్భుతమైన స్థాయికి అందరూ చేరాలని, పత్రిజికలు నెరవేరాలని,
ముఖ్యంగా ఎన్ఎంసి ఛానల్ నేషనల్ ఛానల్ అవ్వాలని, ఇది శాటిలైట్ ఛానల్ అవ్వాలని మీకు ఈ పుణ్యక్షేత్రంలో మేము సంకల్పించుకుంటాం. శ్రీరామ్ గారు కూడా అప్పుడు కూడా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎన్ఎంసి ఛానల్ అయిన తర్వాత మా శ్రీరామ్ గారు ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని మర్చిపోకూడదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇద్దరు డాక్టర్లు కలిపి చివరిలో నాకే బిస్కెట్ వేశారు ఫైనల్ గా. ఓకే ఓకే, కేక్ అంట. ఓకే, అంటే మేము కేకులు తిన్నాం కాబట్టి బిస్కెట్లు అంటున్నాం మరి అది. ఓకే అండి, మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి అన్నీ చేస్తాము.